హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో NICL నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ NICL అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ లిమిటెడ్. సో ఈ NICL నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. టోటల్గా 266 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. వీరి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే వీరి బేసిక్ పేనే 50,925 రూపాయలు ఉంది. అంటే ఈ 50,925 రూపాయలతో పాటు ప్లస్ మనకి ఇక్కడ అలోయెన్సెస్ అన్నీ కూడాను కలుపుకొని వీళ్ళకి పర్ మంత్ వచ్చేసరికి 96,765 రూపాయలు అనేది వీరి శాలరీ, పర్ మంత్ శాలరీ అనేది 96,765 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్, దాని తర్వాత BCom, BTech ఆర్ BE, MBBS, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, లేదంటే LLM, MCom, ME ఆర్ MTech, లేదంటే MS ఆర్ MD ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఫైనాన్స్కి సంబంధించి, తర్వాత జర్నలిస్ట్కి సంబంధించి, అదేవిధంగా డాక్టర్స్కి సంబంధించినటువంటి రకరకాల వేరియస్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని ఇన్ని రకాలైనటువంటి డిగ్రీస్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డిగ్రీస్లో ఏ ఒక్క డిగ్రీ ఉన్నా కానీ ఆ డిగ్రీకి సంబంధించినటువంటి పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే, ఎవరైతే SC, ST, PWDలు ఉంటారో వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడాను 1000 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇంక్లూడింగ్ GST కూడా కలుపుకొని ఇది చెప్పారు. సో ఇంకా మిగతా ఎవరైతే ఉంటారో ఫర్ SC, ST, PWD వాళ్ళకి మాత్రము 250 రూపాయలు అనేది ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడాను 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. ఎవరైతే ఓబీసీలు ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. SC, ST వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్. తర్వాత ఇంకా ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఈ రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. దీంతో పాటు మినిమం వచ్చేసరికి 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. ఇకపోతే డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12th జూన్. మనకి నిన్నటి నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ ఫీ కానీ అంటే అప్లికేషన్ కానీ అప్లై చేసుకోవడానికి July 3rd అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో మనకి 2 టైప్స్ అనేవి జరుగుతాయి అనమాట. CBT ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే CBT 1 అనేది ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది కూడాను July 20th ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్గా డేట్ ఒకటి ఇచ్చారనమాట. తర్వాత హాల్ టికెట్స్, ఆ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి అని తర్వాత మేము ఆ డేట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనేది, అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అనేది తర్వాత మెన్షన్ చేస్తాము అని చెప్పని అన్నారు. ఫేజ్ 2 డేట్ వచ్చేసరికి August 31st అనేది మనకి ఇక్కడ డేట్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో ఈ 2 డేట్స్ ఇంపార్టెంట్. July 20th అనేది మనకి ఈ ఫేజ్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. August 31st అనేది ఫేజ్ 2 ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో దెన్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది August 31st అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, అది కాకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే పర్ మంత్ శాలరీ వచ్చేసరికి 96,000 ప్లస్ ఉంది. సో ఇటువంటి మంచి ఆపర్చునిటీని ఎవరు వదిలిపెట్టుకోవద్దు. ఈ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం నేను లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.